ఎష్కోలు, మమ్రే వీళ్ళు అన్నదమ్ములు. వాళ్ళకంటూ జనం ఉన్నారు. వాళ్ళకంటూ బాగా స్థిరంగా ఉన్నారు. ఆ ప్రాంతాలన్నీ వాళ్ళవి. ఆ ప్రాంతాల దగ్గరికి అబ్రహాము వచ్చి జీవిస్తున్నాడు. సో, జీవించే ముందు వాళ్ళ నీళ్ళు వాడుకుంటున్నాడు అబ్రహాము. వాళ్ళ స్థలాన్ని వాడుకుంటున్నాడు. వాళ్ళ చెట్టు పుట్టని వాడుకుంటున్నాడు. సో, కాబట్టి వాళ్ళు అక్కడ ఎందుకు ఉండనిచ్చారు అంటే, వీళ్ళు నిబంధన చేసుకొనిన వారు అన్నారు. అంటే, ఇగో అబ్రామా నువ్వు ఇక్కడికి వచ్చావు, మా మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తే నువ్వు వెంటనే మాకు సహాయం చేయాలి. నీ మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తే మేము నీకు సహాయం చేస్తాం. అంతే తప్ప అవతలోడితో నువ్వు చెయ్యి కలిపి మా మీదకి రాకూడదు అనేది నిబంధన అన్నమాట. ఆ రోజుల్లో అట్లా చేసుకునేవారు సెక్యూరిటీ కొరకు. సో, శాంతి సమాధానాలతో అబ్రహాము గారు తన చుట్టూ ఉన్న వారితో నిబంధన చేసుకున్నాడు. వాళ్ళు కలిసి యుద్ధం చేశారు. సో, అబ్రహాము ఒకడు యుద్ధానికి వెళ్ళలేదు కానీ ముగ్గురు బ్రదర్స్కి సంబంధించినటువంటి ఈ సైన్యం ఉంది కొంచెం. వెళ్ళారు. యుద్ధం సడన్గా వచ్చినప్పుడు సైతు ఎట్లా గెలవచ్చు అంటే నిబంధన అనేది ఉండాలి. సొదొమ రాజుకి ఉంది, అందుకే మిగిలిన వాళ్ళు వచ్చారు. అదేవిధంగా ఆ ఎల్లా పెసరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకే ఉంది, వాళ్ళు కలిసే వచ్చారు. అబ్రహాం ఏంటంటే ఒక నిబంధన చేసుకున్నటువంటి వారితోటి సఖ్యతతో ఉండి సడన్గా రావడానికి కూడా అవతలకి ఏ అడ్వాంటేజ్ ఉందో అబ్రహాముకి ఆ అడ్వాంటేజ్ ఉంది. పూర్వకాలపు యుద్ధాలకు సంబంధించినంత వరకు ఈ స్ట్రాటజీ మనకు కూడా చాలా ప్రాముఖ్యమైనది. మన ఆధ్యాత్మిక యుద్ధాలు కావచ్చు, లేకపోతే మనం ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏవైనా కానీ మనము ఎట్లాగ చక్కగా ఎదుర్కోగలమంటే ఒక నిబంధన అనేది చేయబడిన వారు ఉండాలి. కమిట్మెంట్ కలిగి ఏ యుద్ధం వచ్చినా మేము నీకు సాయం చేస్తాం, నువ్వు మాకు సాయం చేయనట్టు ఆ ఫెలోషిప్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అది.